తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. కరీంనగర్, వేములవాడలో వాన దంచి కొడుతోంది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది. దీంతో జిల్లాలో ఎన్నికల ప్రచార సభలకు రెయిన్ ఎఫెక్ట్ పడింది. కాంగ్రెస్ జనజాతర సభా ప్రాంగణం వద్ద గాలి దుమారానికి టెంట్లు, సభా వేదికలు కూలిపోయాయి. సీఎం రేవంత్ రెడ్డి హాజరుపై సస్పెన్స్ నెలకొంది. వేములవాడలో అరగంట పాటు వాన పడటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పోలీస్ స్టేషన్ ఆవరణలోకి నీళ్లు చేరాయి. ప్రధాని సభకు ఏర్పాటు చేసిన టెంట్లు కూలిపోయాయి. పెద్దపల్లిలో ఈదురుగాళ్లతో కూడిన వడగళ్ల వాన కురిసింది. ఎండతో ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజలు వాతావరణం చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే వరి, మామిడి పంట రైతుల్లో మాత్రం ఆందోళన నెలకొంది. ఎల్లమ్మ చెరువు, నిమ్మనపల్లిలో రాళ్ల వాన పడింది. జగిత్యాలలోనూ వాన చినుకులు పడ్డాయి. ఆసిఫాబాద్ జిల్లాలోనూ భారీ వర్షం పడింది. కాగజ్ నగర్ మండలంలోని పలు గ్రామాల్లో రాళ్ల వాన కురిసింది. కౌటాల మండలం నాగిపల్లిలో పిడుగుపడి ఎద్దు చనిపోయింది. దహేగాలో ఓ తాటి చెట్టుపై పిడుగుపడి కాలిపోయింది. చింతలమానిపల్లి, బెజ్జూర్ మండలాల్లో వడగళ్ల వర్షం పడింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా ఇటు భారీ బహిరంగ సభలపైన ప్రభావం పడింది. మంతని, అదేవిధంగా కరీంనగర్లో భారీ బహిరంగ సభలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు పెద్దపల్లి జిల్లా మంతనిలో ఏర్పాటు చేసినటువంటి బీజేపీ జనగర్జన సభకు అన్ని ఏర్పాటు చేశారు. సభ జరుగుతుండగానే ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఈదురుగాలులు, వడగాళ్లతో కూడినటువంటి వాన కురవడం జరిగింది. దీంతో సభను రద్దు చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ సభకు రాజస్థాన్ సీఎం హాజరయ్యారు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున గాలులు వీచడంతో గాలి దుమారానికి అక్కడ ఉన్నటువంటి టెంట్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలు కావచ్చు, అన్ని కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. దీంతో అక్కడి సభ రద్దయింది. ఈరోజు సాయంత్రం కరీంనగర్ వేదికగా కాంగ్రెస్ జనజాతర సభకు భారీ ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి భారీ వర్షం కురుస్తుంది. మరొక వైపు పెద్ద ఎత్తున గాలులు వీస్తున్నాయి. గాలి దుమారానికి సభా ప్రాంగణం అంతా కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి. మరొకసారి కూడా ఈ ప్రాంతంలోనే భారీ వర్షం కురుస్తుంది. సభకు వచ్చినటువంటి జనమంతా కూడా వాహనాల్లోనే నిలిచిపోయారు. కొంతమంది మాత్రం లోనికి వచ్చారు. సభకు భారీ ఏర్పాటు చేశారు. సభకు వేసినటువంటి టెంట్లన్నీ కూడా ఒక్కసారిగా గాలి దుమారానికి కుప్పకూలిపోయిన పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా గాలి దుమారానికి తప్పుకొని పక్కకు వెళ్ళిపోయారు. ఇక ఫ్లెక్సీలు కూడా నేల కొరిగిపోయి భారీ ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు చెప్పారు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం మరొకసారి వర్షం కురుస్తుండటంతో ఒకసారిగా ప్రతికూల వాతావరణం ఏర్పడింది. హెలికాప్టర్ కూడా ఈ వాతావరణంలో వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు, మంత్రి ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్తో పాటు ఇక్కడ ఎమ్మెల్యేలు అంతా కలిసి సభను నిర్వహించాలని చెప్పి ప్లాన్ చేస్తారు. అయినా కూడా మరొకసారి ఈ సభా ప్రాంగణంలో భారీ వర్షం కురుస్తుంది. ఈ వర్షం కారణంగా ఇక్కడికి వచ్చినటువంటి జనాలంతా కూడా, సభకు తరలి వచ్చిన జనాలంతా కూడా తడిసిపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి టెంట్లన్నీ కూడా పూర్తిగా తడిసిపోయాయి. ఇక్కడ సభ నిర్వహించేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. దీంతో ఒక్కసారిగా మారిన వాతావరణ పరిస్థితుల్లో ఇటు జగిత్యాల, పెద్దపల్లి జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి పంటలు కూడా పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది. మామిడి పంట, మామిడికాయలన్నీ కూడా నేల రాలిపోయాయి. దీంతో ఇటు కళ్ళలో ఉన్నటువంటి వడ్లు, ధాన్యం కూడా పూర్తిగా తడిసిపోయినటువంటి పరిస్థితి. చాలా చోట్ల రైతులు నష్టపోతున్నారు. ఒక్కసారిగా ఊహించని వాన, భారీ వర్షం ఇటు వేములవాడలో కావచ్చు, సిరిసిల్ల, అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో కురిశాయి. నిమ్మనపల్లిలో వడగళ్ల వాన కురిసింది. ఇటు వేములవాడలో కురిసినటువంటి భారీ వర్షం కారణంగా వరద నీరంతా కూడా పోలీస్ స్టేషన్లకి వెళ్లడం జరిగింది. రేపు ప్రధాని మోడీ సభ వేములవాడలో నిర్వహించిన నేపథ్యంలో వేములవాడ భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేసింది. అయితే గాలి దుమారానికి ఉన్నటువంటి టెంట్లన్నీ కూడా కూలిపోవడం జరిగింది. అక్కడ కూడా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షాల ప్రభావం ఇటు భారీ బహిరంగ సభ పైన పడుతుందని చెప్పుకోవాలి. చాలా మంది కూడా సభకు వచ్చిన వారంతా కూడా రోడ్లలోనే వారంతా కూడా తలదాచుకుంటున్నారు. వర్షం ఎక్కడైతే షెల్టర్స్ ఉంటాయో ఆ షెల్టర్స్లోనే వాళ్ళంతా కూడా తడవకుండా జాగ్రత్త పడుతున్నారు. కొంతమంది మాత్రం ఇక్కడికి రావడం జరిగింది. ఈ మందితోనే కాంగ్రెస్ జనజాతర సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతం వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఈ సభ కూడా నిర్వహించే అంశం పైన కొంత సందేహాలు తలెత్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేశాయి. దీంతో ఒక్కసారిగా ఊహించిన విధంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు సభలు నిర్వహించే పరిస్థితి లేకుండా పోతుంది. మరొక వైపు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇటు పంటలు నష్టపోతున్నాయి. రైతాంగం కూడా పెద్ద ఎత్తున నష్టపోవాల్సిన
పరిస్థితి నెలకొంది. చెట్లు కూడా చాలా చోట్ల నేలగిరి పడుతున్నాయి. చాలా చోట్ల రహదారులపైన పడుతుండటంతో రాకపోకలకు ఇబ్బంది పెడుతున్నాయి. మొత్తానికైతే 4 గంటలుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షానికి, గాలి దుమారానికి ఇటు ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. జనజీవనంతా కూడా స్తంభించినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా కారు మబ్బులు, చీకట్లంతా కూడా కమ్ముకొని పోయింది. ఈ ప్రస్తుతం అయితే సభలు నిర్వహించే పరిస్థితి లేనందున ఆల్టర్నేట్గా ప్రత్యామ్నాయంగా మరొక రోజు సభ నిర్వహించాలా, లేకపోతే ఈరోజు వచ్చినటువంటి కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ముగించాలని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు ఆలోచన చేస్తున్నారు. మొత్తానికైతే భారీ వర్షం మాత్రం బహిరంగ సభ పైన ప్రభావం చూపుతుంది. సుమిత్ర, అంటే సతీష్, యాజ్ పర్ స్కెడ్యూల్ జనజాతర సభ టైమింగ్స్ ఏంటి? ఒకవేళ వర్షం ఆగితే సభ కంటిన్యూ చేసే అవకాశం ఉందా? పోస్ట్ పోన్ చేసే దానిపైన ఏమైనా క్లారిటీ ఉందా? అలాగే వేములవాడలో కూడా రేపటి సభకు ఆటంకాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే మొత్తంగా చూస్తే కరీంనగర్ వ్యాప్తంగా వాతావరణ శాఖ రెయిన్స్ కి సంబంధించి ఎలాంటి అలర్ట్స్ ఇచ్చింది అసలు? కరీంనగర్ జనజాతర సభ మధ్యాహ్నం 4 గంటలకే ప్రారంభం కావాల్సి ఉండే. 4 గంటలకే రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి సభను ప్రారంభించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తారు. కానీ ఊహించని రీతిలో 3 గంటల నుంచే గాలి దుమారం స్టార్ట్ అయింది. ఆ తర్వాత భారీ వర్షం కురవడంతో సభను నిర్వహించే పరిస్థితి లేకపోయింది. షెడ్యూల్ ప్రకారం అయితే 4 గంటల ప్రాంతంలోనే ఈ సభ అంతా కూడా స్టార్ట్ కావాలి. ఇక్కడ సెక్యూరిటీ కూడా పూర్తి అలర్ట్ చేశారు. అన్ని కూడా సభకు సంబంధించినటువంటి వేదికతో పాటు టెంట్లు, వచ్చినటువంటి జనాలు కూర్చునే విధంగా సీటింగ్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఊహించిన విధంగా ఒక్కసారిగా గాలి దుమారం పెద్ద ఎత్తున రావడంతో టెంట్లన్నీ కూడా కుప్పకూలిపోయాయి. భారీ వర్షం కారణంగా కూడా సభా ప్రాంగణం అంతా కూడా వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం అయితే ఆ టెంట్లు లేని ప్రాంతంలో కూర్చునేటువంటి పరిస్థితి లేదు. దీంతో ఒక రకంగా ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి ఇక్కడికి రానట్లుగానే సమాచారం ఉంటుంది. సభ ఒక రకంగా క్యాన్సిల్ గానే చెప్పుకోవాలి. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఇటు చొప్పదండి కావచ్చు, కరీంనగర్, అదేవిధంగా మానకొండూరు ఈ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి జనాలతోనే ఇక్కడ సభ నిర్వహించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి వెలిశాల రాజేందర్రావు, మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూరు చొప్పదండి ఎమ్మెల్యేలు అంతా కూడా, ఆది శ్రీనివాస్, వేములవాడ ఎమ్మెల్యే వీరంతా కూడా సభా వేదిక వద్దకు చేరుకున్నారు. వచ్చినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఈ సభను నిర్వహించాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. అయితే జనజాతర సభకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వచ్చే పరిస్థితి లేనట్లుగానే తెలుస్తుంది. ఈ సమాచారం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నేతలకు కూడా అందినట్లుగా సమాచారం అవుతుంది. అయితే ఇక రేపు వేములవాడలో కూడా ప్రధాని మోడీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే బీజేపీ టెంట్లు కావచ్చు, చైర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. కానీ ప్రస్తుతం వేములవాడలో భారీ వర్షం కురుస్తుంది. వేములవాడలో గాలి దుమారానికి బహిరంగ సభకు ఏర్పాటు చేసినటువంటి టెంట్లన్నీ కూడా కుప్పకూలిపోయి కొట్టుకుపోవడం జరిగింది. రేపు ఎటువంటి పరిస్థితి ఉంటుందో మాత్రం ఇప్పుడైతే అంచనా లేని పరిస్థితి. మోడీ సభను విజయవంతం చేయాలని చెప్పి బీజేపీ శ్రేణులు అంతా కూడా భారీ ఏర్పాటు చేస్తున్నారు. కానీ వర్షం ఉంటుందా, లేకపోతే గాలి దుమారం ఎటువంటి ప్రభావం చూపుతుంది, రేపు ఎటువంటి వాతావరణ పరిస్థితి ఉంటుంది మాత్రం దానిపైన సభ నిర్వహణ పైన ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.